అప్పుడు కాబట్టి వేల ఎకరాలు దానం చేసినా కూడా ఐ థింక్ డైరెక్ట్గా ప్రజలకు వెళ్ళి ఉంటుంది. డైరెక్ట్ ఒకటే రోజు డైరెక్ట్ ప్రజలకు తహసీల్దార్ని పిలిచి వీళ్ళ పేర్లు దాంట్లో ఎంటర్ చేసి ఇంకేంటి ఇక మధ్యలో ఎవరు లేరు. లేరు. సో వాళ్ళ వరకు వెడుతుందా వెళ్ళదా అనే అనుమానం కూడా లేదు. ఈవెన్ భూదాన్లో ఇచ్చింది కూడా ఆన్ ద సేమ్ డే ఇట్ వాజ్ ట్రాన్స్ఫర్. ఆయన వాళ్ళు భూదాన్ టీం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళని అడిగాను. వాళ్ళు సార్ మాకు మీరు ఆల్రెడీ ఇన్ని వేల ఎకరాలు ఇచ్చిండ్రు కదా, మాకు కూడా డొనేట్ చేయండి భూదానికని. అంటే నేను డొనేట్ చేస్తా కానీ మీరేం చేస్తారు అంటే మేము పేదలకు వంచుతాం. అంటే ఇప్పుడే వంచేద్దాం కమాన్. ఇప్పుడు కనుక ఇచ్చుంటే సార్ అందులో 50% కూడా ప్రజలకు వెళ్ళదని నేను గట్టిగా చెప్తాను. డెఫినెట్గా నో డౌట్. మీరు ఒప్పుకుంటారు ఆ విషయానికి? నథింగ్ రియలీ రీచెస్. అందుకే నేను ఇప్పుడు ఏపీ గవర్నమెంట్లో ఏదైతే డెలివరీ మెకానిజం ఉందో దట్ ఈస్ సంథింగ్ ఫెంటాస్టిక్. అందుకే నేను దాని గురించి అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది. డోర్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ అంటే అసలు నీకు వరల్డ్లో ఎక్కడ లేదు. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి వెన్ హీ డెవలప్డ్ దట్ ఆరోగ్యశ్రీ, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ వాజ్ వెరీ క్లోజ్ టు హిమ్. చాలా విషయాల్లో వీ వర్ గైడింగ్ హిమ్. Particularly in Nalgonda fluorosis issue, I invited Dr. Y.S. Rajshekhar Reddy, our Chief Minister. Jubilee Hall లో ఒక పెద్ద సెమినార్ పెట్టాను నేను. పెట్టి 150 ఫ్లోరోసిస్ స్ట్రికన్ పీపుల్ పాపం పేషెంట్స్ను పిలిచిన నల్గొండ నుంచి అందరు వచ్చాను. ద బ్యూటీ ఆఫ్ డాక్టర్ వైఎస్ఆర్ ఈజ్ దట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ డాక్టర్. ఇక వాళ్ళని చూడంగానే ఒక పేషెంట్స్ని ఎట్లా కలుస్తాడో డాక్టర్, ఈ ఫగాట్ హిమ్సెల్ఫ్, సీఎం అన్నీ మర్చిపోయాను. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ విషయాలన్నీ మాట్లాడి చేసి తర్వాత వేదిక దగ్గరికి వచ్చినాక కమాన్ ప్రొఫెసర్ టెల్ మీ వాట్ కెన్ ఐ డూ అన్నాడు. అంటే నేను అన్నా సార్ దిస్ ఇస్ ద ఇష్యూ, నల్గొండ అంటేనే ఫ్లోరోసిస్ అండ్ ఫర్ హౌ లాంగ్ షుడ్ దే సఫర్ and at least now that you are the CM, I request you to take action అని సబ్జెక్ట్ పరంగా అంతా చెప్పినాక సొల్యూషన్ కూడా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే నల్గొండకు వన్ సైడ్ ఈజ్ రివర్ కృష్ణ అండ్ నల్గొండ ప్రజలు దే హ్యావ్ బీన్, వాళ్ళు నీటి గురించి అనేక యుద్ధాలు చేసాం, ఉద్యమాలు. వాటిని జల సాధన సమితి, మన దుశ్శల సత్యనారాయణ ఇటువంటి ఎమినెంట్ ఫిగర్స్ అందరూ కూడా నల్గొండలో ఒక వండర్ఫుల్ అజిటేషన్ బిల్డప్ చేసాం, డాక్టర్ గోవర్ధన్ రెడ్డి. అయితే అది మాస్ మూమెంట్ అయిపోయింది. ఒక పర్టికులర్ 96లో లోక్సభ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం టు క్యాచ్ ది అటెన్షన్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఏంటంటే ఒక పెద్ద రైతుల సమావేశం పెట్టి ఈ ఎలక్షన్లో ఏం చేద్దాం. అప్పుడు అన్ని యాన్యువల్ ఎలక్షన్స్ తిరిగి వచ్చినాయి వెంటంట, గవర్నమెంట్స్ కొలాప్స్ కావడం, మళ్ళీ ఎలక్షన్లు మళ్ళీ. అంటే రైతులు ఏమన్నారంటే సార్ మేము ఇంతకుముందు అన్ని పార్టీస్కు ఓటేసినాం, కాంగ్రెసు, కమ్యూనిస్టు, బీజేపీ, టీడీపీ అందరికీ ఓటేసినాం, ఎవరేం చేయలేదు మా సమస్య గురించి అని ఇట్లా మాట్లాడుతూ ఉంటే మరి ఇప్పుడు ఏం చేద్దామని అడిగినాం. ఇక మీరే చెప్పండి సార్ అన్న. లేలే మీరు చెప్పండి అని ఇట్లా మొత్తం మీద ఆ డిస్కషన్లో ఫైనలీ ఏం రిజాల్వ్ అయిందంటే నల్గొండ జిల్లాలో ఉన్న రైతులు నీటి కొరకు ఒక ప్రొటెస్ట్గా వాళ్ళే నామినేషన్ వేయాలని, ప్రజలే నామినేషన్. సో ఆ ఎలక్షన్లో టిఎన్ శేషన్ ఎలక్షన్ కమిషనర్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం. Both of them were conscious of their images. Okay, fine. కానీ నల్గొండ జిల్లా ప్రజలు ఏం చేసిందంటే దే ఫైల్డ్ అబౌట్ 740 nominations. Now, as a professor in political science, I knew that the Central Election Commission did not have as many free symbols to distribute to the independent candidates. సింబల్ అయితే ఇవ్వాలి కదా ప్రతి క్యాండిడేట్కు. నిజం నిజం. ఎస్. సో ఐ వాజ్ డామ్ షూర్ దట్ ది ఎలక్షన్ విల్ బి పోస్ట్పోన్. ఓకే. 740+ నామినేషన్స్, మొత్తం దేశమంతా సంచలనం అయిపోయింది.
అయితే మీకు తెలుసు కదా న్యూస్ ఎవ్రీడే న్యూస్లో వస్తూ ఉంటాయి ఎలక్షన్ టైం పర్టికులర్లీ నామినేషన్స్ అవుతున్నాయి, నామినేషన్లు మొత్తం దేశంలో ఎన్ని పడ్డాయి ఇవన్నీ చెప్తారు కదా. చెప్పుకుంటూ వాళ్ళు ఇది దేశమంతా ఒక దిక్కు, నల్గొండ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ నల్గొండ అని మొదలు. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ నల్గొండ, హండ్రెడ్స్ ఆఫ్ నామినేషన్ అండ్ ద నెంబర్ ఈజ్ ఇంక్రీజింగ్, ఇంకా లాస్ట్ డేట్ ఉంది. వాట్స్ హ్యాపెనింగ్ అని ద హోల్ వరల్డ్ వాజ్ ఫోకసింగ్ ఆన్ నల్గొండ. దెన్ వాళ్ళు ఏం చేస్తారు, వీ హ్యావ్ విత్ అస్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి ఇన్ నల్గొండ ఇన్ హైదరాబాద్ అని నాకు కనెక్ట్ చేస్తారు. సో ఐ వుడ్ హ్యావ్ ఎనదర్ అకేషన్ టు హైలైట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ నల్గొండ. మొత్తం మీద ఏంటంటే ఇండియాస్ బిగ్గెస్ట్ లోక్సభ బ్యాలెట్ పేపర్ వాజ్ డిజైన్డ్ and that election had to be postponed because there were not as many symbols and the election commission was not prepared. So election postpone అయింది, తర్వాత ఎలక్షన్ అయింది. ఎవరు గెలిచిండ్రు అనేది ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ ప్రజలు వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ని ఏ విధంగా ప్రజెంట్ చేశాం. సో ద ప్రాబ్లమ్ ఆఫ్ నల్గొండ వాజ్ సో ఎఫెక్టివ్లీ కమ్యూనికేటెడ్. అప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు unable to bear the criticism of having not provided safe drinking water even after so many years of independence. ఆ క్రిటిసిజం తట్టుకోలేక అంటే వీళ్ళ ప్రెషర్ అంతా ఉండే. అప్పుడు నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్ అంటాం, పుట్టంగండి అని ఒక ప్లేస్ ఉంది, అక్కడి నుంచి సాగర్ నీళ్ళు లిఫ్ట్ చేసి అక్కంపల్లి అనే ప్లేస్లో రిజర్వాయర్, ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటాం, ఒక పెద్ద చెరువు కట్టి అక్కడి నుంచి అప్పటికే తవ్విన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కు కెనాల్ రెడీ ఉంది. ప్రజలేమో ఎస్ఎల్బీసీ అడుగుతున్నారు. ఇప్పటికి కూడా ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేయలేదు తెలంగాణ గవర్నమెంట్. అవును సార్, ఇప్పటికీ సమస్య అలాగే ఉందని రీసెంట్గా వచ్చిన సర్వేలో కూడా తెలియదు. అనేది ఆశ్చర్యపోతున్నాను ఎన్నాళ్ళ. అదే ఇప్పుడు ఈడ ప్రాబ్లం ఏంటంటే సార్, see that is because of the indifference of the existing political parties. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తలేదు, ఓకే, మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వై కాంట్ దే టేకప్ దట్ ఇష్యూ అండ్ బిల్డప్ ఏ ప్రెషర్. మేము చేసిన పని వాళ్ళు చేయలేకపోతున్నారు. ఒక అజిటేషన్ బిల్డప్ చేయాలంటే యూ రిక్వైర్ ఏ హ్యూజ్ టీమ్, అంటే స్కాలర్స్, సైంటిస్టులు, అడ్వకేట్స్, ప్రొఫెసర్స్, మళ్ళా ఫీల్డ్ లెవెల్ కార్యకర్తలు, లీడర్స్, లాట్ ఆఫ్ రీసెర్చ్ గోస్ ఇన్ టు ఇట్. అంటే మొత్తం ఫ్యాక్ట్స్ అన్ని తీసుకోవాలి, ఎక్కడ అన్యాయం జరిగింది, ఎందుకు ఇస్తలేరు, ఆ అనాలిసిస్ చేయాలంటే ప్రతి పొలిటికల్ పార్టీస్లో నీకు ఒక R&D ఉండాలి. మీరు ఇండియన్ పొలిటికల్ పార్టీస్, మీరు ఏ పార్టీ అన్నా తీసుకోండి, ఏ పార్టీలో కూడా R&D ఉండదు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉండదు, రీసెర్చ్ వింగ్ ఉండదు, ఎన్వైరన్మెంటల్ వింగ్ ఉండదు, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏందో వాళ్ళకి తెలియదు. అందుకే దేర్ ఈజ్ ఏ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ద పొలిటికల్ పార్టీస్ అండ్ ద పీపుల్. అసలు వేవ్ లెంత్ కలవదు, ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ ఓ తీరు ఉంటాయి, ఆ మ్యాచింగ్ పర్ఫార్మెన్స్ పొలిటికల్ పార్టీస్ దగ్గర ఉండదు. సో నల్గొండ బికాస్ ఆఫ్ దట్ బ్యాలెట్ పేపర్ ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ దే ఎరెక్టెడ్ పంప్స్ అట్ పుట్టంగండి ఆన్ ఏ వార్ ఫుటింగ్ అంటాం. ఆ సాగర్ జలాలను లిఫ్ట్ చేసి దే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు తెచ్చి అక్కడి నుంచి ఎస్ఎల్బీసీ కనెక్షన్ ఇస్తే 3 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. అంటే దిస్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ద ఫార్మర్స్ ఆఫ్ నల్గొండ. The leadership was provided by a large number of advocates, Nalgonda, plus activists like Dushalla Satyanarayana, Dr. Govardhan Reddy, Professor Shivaji Rao, my teacher, Andhra University. ఆయన మేమందరం కలిసి వర్క్ చేసినాం. And it gives me immense satisfaction that whenever I go to Nalgonda, I see the green fields. Fluorosis వ్యాధికి విరుగుడు ఏంటంటే ఆడ ప్రాబ్లం ఎందుకు వస్తుందో తెలుసు కదా, ద గ్రౌండ్ వాటర్ ఈస్ కంటామినేటెడ్ విత్ ఎక్సెస్ ఆఫ్ ఫ్లోరైడ్స్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద అండర్ గ్రౌండ్.
ఆ కింది నుంచి నీళ్లు ఎప్పుడైతే బోర్వెల్ ద్వారా తెస్తామో ఆ నీళ్ళలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉంటుంది, మచ్ మోర్ దెన్ ద పర్మిసిబుల్ లిమిట్స్. ఎస్ సార్. సో దానికి వాట్ ఈస్ ద సొల్యూషన్? ఆ నీళ్ళు వాళ్ళు తాగలేరు. అందుకే మేము ఏం చెప్తామంటే, మాది నల్గొండ జిల్లా, మా అండర్ గ్రౌండ్ వాటర్ మేము తాగలేము. దీనికి సొల్యూషన్ ఈజ్ ఓన్లీ రివర్ వాటర్. సెకండ్ ఈజ్ రెయిన్ వాటర్. సో రివర్ వాటర్ మన కృష్ణానది పక్కకే ఉంది కదా, అందుకే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఒక కాల్వ టన్నెల్ ద్వారా కృష్ణానది జలాలు తేవాలని, బికాజ్ అది బై గ్రావిటీ వస్తుంది, ఓకే, లిఫ్ట్ అవసరం లేదు. సో గ్రావిటీ తేవాలని మొదటి నుంచి నల్గొండ జిల్లా ప్రజల ఆకాంక్ష. ఐఎమ్ షూర్ ఇన్ ద డేస్ టు కమ్ ఇట్ విల్ బీ ఫుల్ఫిల్డ్. బట్ పొలిటికల్ పార్టీస్ ప్రజల తరఫున ఉండాలి. కానీ జనరేషన్ సఫర్ అయిపోతున్నాయి సార్. అవును, చాలా ఇట్స్ అన్ ఇన్సల్ట్ ఫర్ ది పాలిటీ ఆఫ్ ఇండియా. అంటే మోర్ దెన్ 71 years, 72 years ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇంత అంటే ఇంత వండర్ఫుల్ కాన్స్టిట్యూషన్ ఉన్నా, ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో అన్ని హక్కులు ఉన్నాయి. రైట్ టు లైఫ్, రైట్ టు లైవ్లీహుడ్, రైట్ టు హెల్త్, రైట్ టు క్లీన్ సరౌండింగ్, ఇవన్నీ ఉన్నాయి కదా. బాధ్యతలే ఎవరు చెప్పరు సార్. బాధ్యతలు కూడా ఫండమెంటల్ డ్యూటీస్ అని ఉంది. కానీ ప్రభుత్వం చేయకపోతే పనిష్మెంట్ జరుగుతలేదు. ఎక్సెప్ట్ ఎలక్షన్లో ఓడిపోవచ్చు, అది వేరే. కానీ ఐ డోంట్ సీ టిపికల్ ఐఏఎస్ ఈ పాలిటీషియన్స్ను వాళ్ళు నాన్ పర్ఫార్మెన్స్ కింద వై దే ఆర్ నాట్ పుట్ బిహైండ్ ద బార్. దాన్ని ఏమంటారంటే, వేరే దేశాల్లో ఉంది వాట్ డెరిలెక్షన్ ఆఫ్ డ్యూటీ. డెరిలెక్షన్ ఆఫ్ డ్యూటీ అనేది మీరు అమెరికాలో, యూకేలో, యూరోప్లో, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఒక డెమోక్రాటిక్ కంట్రీలో ఒక ఎలక్టెడ్ పర్సన్ ఇఫ్ హీ ఫెయిల్స్ టు డూ వాట్ హీ సపోజ్ టు డూ, హీఈస్ పనిష్డ్. వస్తుందంటారా సార్ మన ఇండియాలో అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఏమైనా కనబడుతుందా మీకు? ప్రజలు ఇప్పుడు బాగా కాన్షియస్ అయ్యారు. ఇప్పుడు దట్ ఈస్ ద బ్యూటీ. అందుకే నేను ఎప్పుడు ఏమంటా అంటే, టుడేస్ ఇండియా ఈజ్ డిఫరెంట్. టుడేస్ ఇండియా, నేను స్టార్టింగ్లో చెప్పినా కదా, ప్రతి ఇంట్లో సెల్ ఫోను, అంటే స్మార్ట్ ఫోన్, అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ వాట్సాప్ గ్రూప్స్. ప్రతి మనిషికి ఏదో గ్రూప్ ఉంటుంది, 100 members, 50 members, ఆర్ మేబీ 4-5 గ్రూప్స్. సో మనం ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఎవరన్నా పెట్టిండ్రంటే ఇమ్మీడియట్లీ దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ టు షేర్. దట్ ఈస్ వై స్మార్ట్ ఫోన్ ఈజ్ ఎ బిగ్ సక్సెస్. More videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.